హాయ్ గైస్, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? టైం చాలా ఫాస్ట్గా అయిపోతుందని ఇలాగే అనిపిస్తుంటే ఒక్కసారి ఫోన్ అయితే పక్కన పెట్టి చూడండి. టైం ఇంత స్లోగా వెళ్తుంది ఏంట్రా బాబు అనిపిస్తుంది మీకే. ఎస్, ఐఎమ్ ట్రూ. మొబైల్ చేతిలో ఉంటే అవర్ కూడా నిమిషంలో అయిపోతుంది. అదే ఫోన్ పక్కన ఉంటే నిమిషం కూడా గంటల్లో గడిచిపోతుంది. ఇక్కడ మన లైఫ్ చాలా రొటీన్ అయిపోయింది. మార్నింగ్ లేవడం, మొబైల్ చూడడం, ఫ్రెష్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆఫీస్ లేదా కాలేజ్కి వెళ్ళటం, మళ్ళీ ఈవినింగ్ రావడం, ఫోన్ చూడడం, డిన్నర్ చేయడం, పడుకొని నిద్రపోవడం. రోజులన్నీ చాలా రొటీన్ అయిపోయాయి. బ్రెయిన్కి కొత్త అనుభవాలకి ప్లేస్ లేకుంటే అది రిజిస్టర్ చేయడం మానేస్తుంది. మనకప్పుడు టైం స్కిప్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇదే టాపిక్ పైన రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, మన బ్రెయిన్ కొత్త అనుభవాలని స్లో మోషన్లో గుర్తుపెట్టుకుంటుంది. అదే రొటీన్ లైఫ్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తుంది. సో మనము చిన్నప్పుడు బయటకెళ్ళి ఆడుకునే వాళ్ళం. రోజుకొక కొత్త మెమొరీ ఉండేది. సో డేస్ అన్నీ చాలా స్లోగా వెళ్తున్నాయి అనిపించేది. బట్ 2020 లాక్డౌన్ తర్వాత ప్రతి వాళ్ళు 7 to 8 అవర్స్ ఫోన్ చూస్తున్నారు. కొందరైతే 10 అవర్స్ పైనే చూస్తున్నారు. సో మన లైఫ్లో 10 అవర్స్ మొబైల్లోనే గడిచిపోతుంది. టైంలో ఎలాంటి చేంజ్ లేదు. మన బ్రెయినే టైంని ఫాస్ట్గా చేస్తుంది. ఇక్కడ మన టైం ఫాస్ట్గా వెళ్ళట్లేదు, మన జీవితం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మెమొరీస్ తక్కువ అయిపోతున్నాయి. మెమొరీస్ తక్కువ అయితే జీవితం చిన్నదైతు చిన్నదైపోతుంది. సో డేస్ ఆర్ నాట్ గోయింగ్ ఫాస్ట్, యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఫాస్ట్. సో మేక్